హలో నమస్తే వెల్కమ్ టు ఎవరెస్ట్ కోచింగ్ పాయింట్. నేను మీ శ్రీనివాసులు రెడ్డి, డైరెక్టర్ అండ్ ఫ్యాకల్టీ ఇన్ ఇంగ్లీష్. ఫ్రెండ్స్, మనకి కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్లో ఇంగ్లీష్ వొకాబులరీలో ఇడియమ్స్ అనేవి చాలా కీలకమండి. ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామినేషన్లో ఎస్ఐ, కానిస్టేబుల్, ఎస్ఎస్సి, బ్యాంక్ ఎగ్జామినేషన్స్, ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్లో కూడా మనకి ఇడియమ్స్ మీద క్వశ్చన్స్ ఇస్తూ ఉంటారు. ఇవాళ మనము ఈ వీడియోలో ఇడియమ్స్లో ఒక పర్టిక్యులర్ కేటగిరీ హార్స్ ఇడియమ్స్ అండి. మీరు ఈ వీడియోని గనక చివరి వరకు గనక చూస్తే హార్సెస్కి సంబంధించిన ఒక 10 మోస్ట్ ఇంపార్టెంట్ అద్భుతమైనటువంటి ఇడియమ్స్ మీ మనసుల్లో నాటుకుపోయే విధంగా బై యూజింగ్ పిక్చర్స్, ఇమేజెస్, స్టోరీస్ను ఉపయోగించి నేను మీకు చెప్తాను. దయవుంచి స్కిప్ చేయొద్దు, వీడియోని చివరి వరకు చూడండి. చివరి వరకు చూస్తే మాత్రం హార్సెస్కి సంబంధించిన అద్భుతమైనటువంటి 10 ఈడియమ్స్ మీ సొంతం అవుతాయి. మరెందుకు ఆలస్యం, స్టార్ట్ చేద్దాం ఆ సెషన్ని. ఫస్ట్ వన్ చూడండి, వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. ఫ్లాగింగ్ ఏ డెడ్ హార్స్. దిస్ ఇస్ అ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇడియం. చాలాసార్లు చాలా కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్లో అడగడం జరిగింది. చూడండి, ఇక్కడ ఫ్లాగింగ్ అంటే మీనింగ్ ఏంటంటే బీటింగ్ అని అర్థం అండి, కొట్టడం. డెడ్ హార్స్ అంటే ఏంటి? చనిపోయిన గుర్రం. కలిపి చూడండి, ఫ్లాగింగ్ ఏ డెడ్ హార్స్ అంటే బీటింగ్ ఏ డెడ్ హార్స్. ఒక హార్స్ చనిపోయిందండి, దాని ఒక వ్యక్తి కొడుతున్నాడు కర్ర తీసుకొని. దానివల్ల ఏమైనా ఉపయోగం ఉంటుందా? ఇట్స్ ఆఫ్ నో యూస్. సింప్లీ దట్ పర్సన్ ఈస్ వేస్టింగ్ హిస్ టైమ్ అండ్ ఎనర్జీ. సో ఫ్లాగింగ్ ఏ డెడ్ హార్స్ అంటే మీనింగ్ ఏంటంటే వేస్టింగ్ వన్స్ టైమ్ అండ్ ఎనర్జీ ఇన్ యూస్లెస్ ఎఫర్ట్స్. అంటే ఒక వ్యక్తి తన టైంని, తన ఎనర్జీని యూస్లెస్ ఎఫర్ట్స్ కోసం వేస్ట్ చేస్తుంటే దాని ఫ్లాగింగ్ ఏ డెడ్ హార్స్ అంటారు. ఈ ఈడియం మీనింగ్ని చక్కగా గుర్తుంచుకోవడానికి ఒక అద్భుతమైనటువంటి ఇమేజ్ చూడొచ్చు మీరు. ఇక్కడ ఒక పిల్లవాడు ఏం చేస్తున్నాడండి, ఒక హార్స్ను కొడుతున్నాడు. అది ఆల్రెడీ చనిపోయింది, అయినా కూడా దాన్ని కొడుతున్నాడు. దానివల్ల ఏమైనా యూస్ ఉందా? కనీసం బ్రతికి ఉన్న హార్స్ను కొడితే దాని తప్పేంటో తెలుస్తుంది. అలాంటి తప్పు మళ్ళా చేయకుండా జాగ్రత్త పడుతుంది. చనిపోయిన గుర్రాన్ని నువ్వు ఎంత కొట్టినా ఇట్స్ ఆఫ్ నో యూస్. నీ టైం వేస్ట్, నీ ఎనర్జీ వేస్ట్. ఓకే, ఇప్పుడు ఈ ఈడియంని ఏ విధంగా సెంటెన్సెస్లో ఉపయోగించవచ్చో చూడండి. హీ కీప్స్ ట్రయింగ్ టు మేక్ ఫ్రెండ్షిప్ విత్ హర్ బట్ హీ ఈస్ ఫ్లాగింగ్ ఎ డెడ్ హార్స్ బికాస్ షీ ఈస్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ హిమ్. అతను అనవసరంగా ఆమె వెంట పెడుతున్నాడు, తన టైం వేస్ట్ చేసుకుంటున్నాడు, కానీ ఆ అమ్మాయికేమో ఈ అబ్బాయి అంటే ఇంట్రెస్ట్ లేదు. అంటే అతను ఏం చేస్తున్నట్టు, హీ ఈస్ ఫ్లాగింగ్ ఏ డెడ్ హార్స్ అంటే హీ ఈస్ వేస్టింగ్ హిస్ టైమ్ అండ్ ఎనర్జీ ఇన్ యూస్లెస్ ఎఫర్ట్స్. రైట్? సో దిస్ ఈస్ ద ఫస్ట్ idiom అండి. నౌ సెకండ్ idiom ఆన్ హార్సెస్, టు బీ ఆన్ వన్స్ హై హార్స్. This is also a very important idiom. What is to be on one's high horse? If you say that a person is on his high horse means that particular person behaves in a very proud and arrogant manner. అంటే ఒక వ్యక్తి చాలా ప్రౌడ్గా, యారోగెంట్గా, పొగరుగా ప్రవర్తిస్తే అప్పుడు దాని టు బీ ఆన్ వన్స్ హై హార్స్ అంటారండి. టు బిహేవ్ ఇన్ ఏ ప్రౌడ్ అండ్ యారోగెంట్ మేనర్. ఎగ్జాంపుల్ చూడండి, నోబడీ లైక్స్ హిమ్ బికాస్ హీ ఈజ్ ఆల్వేస్ ఆన్ హిస్ హై హార్స్ వైల్ టాకింగ్ టు అదర్స్. అతన్ని ఎవ్వరూ ఇష్టపడరు, ఎందుకంటే అతను ఇతరులతో మాట్లాడేటప్పుడు ఎలా ఉంటాడు, చాలా ప్రౌడ్గా, పొగరుగా మాట్లాడుతుంటాడు, యారోగెంట్గా. అందుకనే ఎవ్వరూ అతన్ని ఇష్టపడడు. ఈ ఈడియంని ఎలా గుర్తించుకోవచ్చు అంటే, మీరు ఒకప్పుడు రాజులు, రాజ్యాలు ఉండేవి, మీకు అందరికీ తెలుసు. రాజుల దగ్గర గుర్రాలు ఉండేవి. ఈ గుర్రాల యొక్క హైట్ అనేది ఆ వ్యక్తి యొక్క డెసిగ్నేషన్ మీద ఆధారపడేదండి. అంటే రాజు అనుకోండి, టాలెస్ట్ హార్స్. నెక్స్ట్ మంత్రి, మినిస్టర్, ఇంకొంచెం తక్కువ హైట్ ఉండేది. నెక్స్ట్ కమాండర్, నెక్స్ట్ అంటే ఇంకొంచెం తక్కువ ఉన్నది. అంటే ఆ రోజుల్లో ఒక వ్యక్తి యొక్క పదవిని బట్టి అతని యొక్క హార్స్ యొక్క హైట్ అనేది డిపెండ్ అయ్యేది. సో ఎవరైతే ఈ టాల్ హార్సెస్ని రైడ్ చేసేవారో వారు చాలా కొంచెం పొగరుగా, సుపీరియర్గా, యారోగెంట్గా ఫీల్ అయ్యేవారు. అలా వచ్చినటువంటి ఇడియం అండి ఇది.
నౌ థర్డ్ వన్, బ్యాక్ ద రాంగ్ హార్స్. ఇక్కడ చూడండి, బ్యాక్ అంటే సపోర్ట్ అని అర్థం అండి. సో బ్యాక్ ద రాంగ్ హార్స్ అంటే ఏంటి? టు సపోర్ట్ ద రాంగ్ హార్స్. రాంగ్ హార్స్ని సపోర్ట్ చేయడం అంటే అర్థం ఏంటంటే టు సపోర్ట్ ద రాంగ్ పర్సన్. అంటే ఏ వ్యక్తినైతే మనం సపోర్ట్ చేయకూడదో అలాంటి వ్యక్తిని సపోర్ట్ చేసిన తర్వాత రిగ్రెట్ ఫీల్ అవుతుంటాం మనము, నేను ఎందుకు ఇతన్ని సపోర్ట్ చేశానని. అలాంటి దానిని బ్యాక్ ద రాంగ్ హార్స్ అంటారు, అంటే టు సపోర్ట్ ద రాంగ్ పర్సన్. బ్యూటిఫుల్ ఎగ్జాంపుల్ సెంటెన్స్ చూడండి. అమెరికన్స్ ఫెల్ట్ దట్ దే హ్యాడ్ బ్యాక్డ్ ద రాంగ్ హార్స్ బై ఎలెక్టింగ్ ట్రంప్ యాజ్ ద ప్రెసిడెంట్. మనందరికీ తెలుసు అమెరికన్స్ ట్రంప్ని ప్రెసిడెంట్గా ఎలక్ట్ చేసుకున్నారు. కానీ ఎలక్ట్ చేసుకున్న తర్వాత, అతను ప్రెసిడెంట్ అయిన తర్వాత చాలామంది అమెరికన్స్ రిగ్రెట్గా ఫీల్ అయ్యారు, ఎందుకు మనం ఇతన్ని ప్రెసిడెంట్గా ఎలక్ట్ చేసుకున్నామని. ఓకే, అలాంటి సందర్భంలో ఈ ఇడియం యూస్ చేస్తారండి. నౌ ఫోర్త్ వన్, ఏ డార్క్ హార్స్. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇడియం అండి, చాలా ఫ్రీక్వెంట్గా కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్లో ఇస్తుంటారు. డార్క్ హార్స్ అని ఎవరిని అంటారంటే అన్ఎక్స్పెక్టెడ్ విన్నర్ ఆర్ అన్ఫోర్సీన్ కాంపిటీటర్. ఏ వ్యక్తి అయితే మనకు పోటీ కాదని మనం భావిస్తామో అలాంటి వ్యక్తి మనకి పోటీ అయితే అతన్ని డార్క్ హార్స్ అంటారు. ఏ వ్యక్తి అయితే సక్సెస్ అవ్వడని మనం భావిస్తామో అలాంటి వ్యక్తి సూపర్ డూపర్ సక్సెస్ సాధిస్తే అతన్ని డార్క్ హార్స్ అంటారు. అన్ఫోర్సీన్ కాంపిటీటర్ ఆర్ అన్ఎక్స్పెక్టెడ్ విన్నర్. ఓకే, సో దీనిని చాలా ఫ్రీక్వెంట్గా మనకి న్యూస్ పేపర్స్లో కూడా యూస్ చేస్తూ ఉంటారండి. మొన్న జరిగినటువంటి తెలంగాణ అసెంబ్లీ ఎలక్షన్స్లో ఒక సాధారణ వ్యక్తి ఇద్దరి మహామహులను ఓడించాడండి. రమణారెడ్డి ఫ్రమ్ ఐ థింక్ కామారెడ్డి. హీ డిఫీటెడ్ టూ స్టాల్వార్ట్స్, కేసీఆర్ని రేవంత్ రెడ్డిని ఇద్దరినీ కూడా ఓడించి అతను ఎమ్మెల్యే అవ్వగలిగాడు. అప్పుడు అందరు అన్నారు రమణారెడ్డి ప్రూవ్ టు బి ఏ డార్క్ హార్స్. ఓకే, అలా వాడతారండి. నోబడీ థాట్ రాజు వుడ్ విన్ ద ఫస్ట్ ప్రైజ్ ఇన్ ద కాంపిటీషన్, హీ వాస్ రియలీ ఏ డార్క్ హార్స్. అసలు రాజుకి కాంపిటీషన్లో ఫస్ట్ ప్రైజ్ వస్తుందని ఎవ్వరూ ఊహించలేదు, అలాంటిది రాజు ఫస్ట్ ప్రైజ్ సంపాదించాడు. కాబట్టి రాజు వాస్ ఏ డార్క్ హార్స్. వండర్ఫుల్, 4 idioms నేర్చుకున్నామండి. నా ఫిఫ్త్ వన్, వెరీ వెరీ ఇంపార్టెంట్ వన్, స్ట్రైట్ ఫ్రమ్ ద హార్సెస్ మౌత్. దీన్ని కూడా చాలా విరివిగా విస్తృతంగా కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్లో ఇస్తుంటారు. స్ట్రైట్ ఫ్రమ్ ద హార్సెస్ మౌత్ అంటుంటారు. తెలుసా ఎవరికైనా ఏంటి? వాట్ ఈస్ స్ట్రైట్ ఫ్రమ్ ద హార్సెస్ మౌత్? Just listen to this conversation between two friends. Then you will be able to understand what is straight from the horse's mouth. One person is talking to the another person. Hey, did you know that Razu is going to marry Ronnie? Oh, really? Who told you? Hey, I just got the news straight from the horse's mouth. రాజు రాణిని పెళ్లి చేసుకుంటున్నాడు, నీకు తెలుసా అని ఒక వ్యక్తి తన ఫ్రెండ్తో అంటే, హే ఎవరు చెప్పారు నీతో అన్నాడు. అప్పుడు దీనికి ఈ వ్యక్తి ఏమన్నాడంటే, హే నో ఐ గాట్ దిస్ న్యూస్ స్ట్రైట్ ఫ్రమ్ ద హార్సెస్ మౌత్. అంటే ఏంటి, డైరెక్ట్గా హార్స్ వచ్చి చెప్పిందనా? కాదండి. ఐ గాట్ దిస్ న్యూస్ స్ట్రైట్ ఫ్రమ్ ద హార్సెస్ మౌత్ అంటే డైరెక్ట్గా ఆ వ్యక్తే నాతో చెప్పాడు, స్వయంగా రాజుగాడే నాతో చెప్పాడు. సో స్ట్రైట్ ఫ్రమ్ ద హార్సెస్ మౌత్ అంటే ఫ్రమ్ ఏ రిలయబుల్ సోర్స్. ఏదైనా ఒక ఇన్ఫర్మేషన్ డైరెక్ట్గా ఆ వ్యక్తి నుంచి కానీ లేదంటే ఒక రిలయబుల్ సోర్స్ నుంచి కానీ వస్తే స్ట్రైట్ ఫ్రమ్ ద హార్సెస్ మౌత్ అంటారు. ఎగ్జాంపుల్ చూడండి, ఐ నో దట్ దే ఆర్ గెటింగ్ మ్యారీడ్, ఐ హర్డ్ ఇట్ స్ట్రైట్ ఫ్రమ్ ద హార్సెస్ మౌత్. నాకు తెలుసు వాళ్ళు పెళ్లి చేసుకుంటున్నారని, ఎందుకంటే నాకు న్యూస్ అనేది హార్స్ మౌత్లో నుంచి వచ్చింది, అంటే స్ట్రైట్గా వాళ్ళే నాకు చెప్పారు. ఓకే, 5 idioms నేర్చుకున్నామండి. నౌ లెట్స్ మూవ్ ఆన్ టు ద 6th వన్, టు రైడ్ వన్స్ హాబీ హార్స్. తెలుసా ఎవరికైనా వాట్ ఈస్ టు రైడ్ వన్స్ హాబీ హార్స్? హాబీ హార్స్ని రైడ్ చేయడం అంటే ఏంటి? టు రైడ్ వన్స్ హాబీ హార్స్ అంటే టు టాక్ అబౌట్ వన్స్ ఫేవరెట్ సబ్జెక్ట్ అండి. అంటే ఒక వ్యక్తికి ఇష్టమైన సబ్జెక్టు గురించి మాట్లాడడం. ఇప్పుడు మీరు కొంతమంది మనకు ఫ్రెండ్స్ ఉంటారు, వాళ్ళ దగ్గర చూడండి సినిమాల గురించి మాట్లాడండి, దే టాక్ కాస్ట్ టుగెదర్. పాలిటిక్స్ గురించి మాట్లాడండి,
దే టాక్ అవర్స్ టుగెదర్. క్రికెట్ గురించి మాట్లాడండి, దే టాక్ డేస్ టుగెదర్. అరే లెటెస్ట్ డిస్కస్ ద సబ్జెక్ట్ అని చెప్పండి, ఏమంటారు? సారీ మామ, హ్యావ్ అర్జెంట్ వర్క్, సీ టుమారో అంటారు. ఎందుకంటే ఎవరైనా వాళ్ళకి ఏది ఇష్టమో దాని గురించి మాట్లాడడానికే ఇష్టపడతారు కదా. సో బ్యూటిఫుల్ ఇమేజ్ టు రిమెంబర్ ద మీనింగ్ ఆఫ్ దిస్ ఇడియం. ఎగ్జాంపుల్ సెంటెన్స్ చూడండి. వన్స్ మై నైబర్ గెట్స్ ఆన్ హిస్ హాబీ హార్స్ అబౌట్ క్రికెట్ దెన్ నథింగ్ కెన్ స్టాప్ హిమ్. మా నైబర్ క్రికెట్ అంటే చాలా ఇష్టం. ఒక్కసారి అతని దగ్గర క్రికెట్ గురించి మనం మాట్లాడడం స్టార్ట్ చేస్తే ఇంకెప్పటికీ ఆపడండి. ఈ కిప్స్ ఆన్ టాకింగ్. నౌ సెవెంత్ వన్, లుక్ ఏ గిఫ్ట్ హార్స్ ఇన్ ద మౌత్. వెరీ 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 ఇంపార్టెంట్ ఇడియం అండి. Many a time this idiom has been asked in several competitive examinations. చాలా ఇంపార్టెంట్ అండి. లుక్ ఏ గిఫ్ట్ హార్స్ ఇన్ ద మౌత్ అంటే అర్థం ఏంటంటే టు క్రిటిసైజ్ అ గిఫ్ట్. ఎవరైనా మనకి ఏదైనా గిఫ్ట్ ఇచ్చినప్పుడు మనము ఆ గిఫ్ట్ని గనక విమర్శిస్తే, దానికి వంకలు పెడితే దాని ఏమంటారంటే టు లుక్ ఏ గిఫ్ట్ హార్స్ ఇన్ ద మౌత్ అంటారు. ఇచ్చిన గిఫ్ట్ని క్రిటిసైజ్ చేయడం. జనరల్గా మనకి తెలుసు, గిఫ్ట్ ఈజ్ ఆల్వేస్ ఇన్వాల్యుబుల్, ఇట్ ఈస్ ఆల్వేస్ ప్రైస్లెస్. వీ షుడ్ నెవర్ క్రిటిసైజ్ ద గిఫ్ట్ గివెన్ బై ఏ పర్సన్. ఓకే, ఇప్పుడు ఒక వ్యక్తి ఇచ్చిన గిఫ్ట్ని విమర్శించడాన్ని, క్రిటిసైజ్ చేయడాన్ని ఎందుకు లుక్ ఏ గిఫ్ట్ హార్స్ ఇన్ ద మౌత్ అంటారు? దీని వెనుక ఒక స్టోరీ ఉంది. ఆ స్టోరీ ఏంటో చూసేద్దాం. చూడండి, అనిమల్స్ యొక్క ఏజ్ని ఎలా డిటర్మిన్ చేస్తారు మీకు తెలుసా? మనుషులను అనుకోండి, కనిపించే విధానాన్ని బట్టి వాళ్ళు యంగా ఓల్డా అనేది నిర్ధారిస్తారు. కానీ అనిమల్స్ విషయంలో అంత ఈజీ కాదండి. ఒక అనిమల్ని చూడగానే అది యంగా ఓల్డా అని. అనిమల్స్ యొక్క ఏజ్ని ఎలా డిటర్మిన్ చేస్తారంటే, మౌత్ ఓపెన్ చేసి ఈ టీత్ ఉంటాయి కదండి, ఆ టీత్ని బట్టి అది యంగా ఓల్డ్ అనేది డిసైడ్ చేస్తారండి. టీత్ అనేవి లాంగ్గా షార్ప్గా ఉంటే ఆ అనిమల్ యంగ్ అని, బ్లంట్గా షార్ట్గా ఉంటే అది ఓల్డ్ అని డిటర్మిన్ చేస్తారు. ఇప్పుడు ఇక్కడ ఈ ఇడియంకి ఈ మీనింగ్కి లింక్ ఏంటి అని ఆశ్చర్యపోతున్నారా? ఏం లేదండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, మీకు ఎవరైనా ఒక వ్యక్తి ఒక హార్స్ని గిఫ్ట్కి ఇచ్చారు, రైట్? ఇవ్వగానే మీరు దాని మౌత్ ఇలా ఓపెన్ చేసి దాని టీత్ని చూస్తున్నారనుకోండి, అంటే ముసలిదాని ఇచ్చాడా యంగ్ దాని ఇచ్చాడా అనేది. అంటే ఏం చేస్తున్నట్టు మీరు? యు ఆర్ క్రిటిసైజింగ్ ద గిఫ్ట్ గివెన్ బై దట్ పర్సన్. వంకలు పెట్టడం. ఓకే, కాబట్టి లుక్ ఏ గిఫ్ట్ హార్స్ ఇన్ ద మౌత్ అంటే టు క్రిటిసైజ్ ద గిఫ్ట్. ఎగ్జాంపుల్ సెంటెన్స్, వెన్ సంబడి గివ్స్ యూ ఏ గిఫ్ట్ డోంట్ లుక్ ఏ గిఫ్ట్ హార్స్ ఇన్ ద మౌత్. మీకు ఎవరైనా ఏదైనా ఒక బహుమతి ఇచ్చినప్పుడు ఎప్పుడూ దానికి వంకలు పెట్టండి. ఇది ఒక గిఫ్ట్ అంటారా? ఇది ఇవ్వడం అవసరమా? ఇలా ఎప్పుడూ వంకలు పెట్టద్దు. బికాస్ గిఫ్ట్ ఈజ్ ఆల్వేస్ ప్రైస్లెస్. నౌ ఎయిత్ వన్, హోల్డ్ వన్స్ హార్సెస్. ఇది కూడా చాలా తరచుగా ఉపయోగిస్తుంటారు కన్వర్జేషన్లో, కమ్యూనికేషన్లో. ఏంటి? వాట్ ఈస్ హోల్డ్ వన్స్ హార్సెస్? ప్లీజ్ హోల్డ్ యువర్ హార్సెస్ ఫర్ ఎ మూమెంట్, ఐ విల్ బి బ్యాక్. ప్లీజ్ హోల్డ్ యువర్ హార్సెస్, ఐ విల్ బి బ్యాక్ ఇన్ ఏ మూమెంట్. నీ హార్సెస్ని అలాగే పట్టుకో, ఇప్పుడే వస్తాను. అంటే ఏంటి? హోల్డ్ యువర్ హార్సెస్ అంటే ప్లీజ్ వెయిట్ ఫర్ సమ్ టైమ్, ప్లీజ్ వెయిట్ పేషెంట్లీ. సో హోల్డ్ వన్స్ హార్సెస్ అంటే వెయిట్ చేయడం అండి. ఓకే, ఎగ్జాంపుల్ సెంటెన్స్, హోల్డ్ యువర్ హార్సెస్, ఐ విల్ బి బ్యాక్ ఇన్ ఏ మూమెంట్. కాస్త ఓపిక పట్టు, ఇప్పుడే వస్తాను. ఓకే, 8 idioms నేర్చేసుకున్నామండి, చూసారా? నా నైన్త్ వన్, ఈట్ లైక్ ఏ హార్స్. ఏంటి? హార్స్ లాగా తినడం అంటే, హార్స్ తినడం ఎప్పుడైనా గమనించారా? ఎలా తింటుండండి? మీరు ఎప్పుడైనా గమనించండి, హార్స్ తినడం అంటూ స్టార్ట్ చేసిందంటే కుమ్మేస్తుందండి, మామూలుగా తినదు, చాలా ఎక్కువ క్వాంటిటీలో తింటుంది. సో ఒక వ్యక్తి కూడా, ఇఫ్ యు సే దాట్ ఏ పర్సన్ ఈజ్ ఈటింగ్ లైక్ ఏ హార్స్ అంటే మీనింగ్ ఏంటంటే ఈజ్ కన్స్యూమింగ్, ఈజ్ ఈటింగ్ లాట్ ఆఫ్ ఫుడ్ అని అర్థం. ఓకే, టు ఈట్ ఏ లాట్, ఇక్కడ మీరు
పిక్చర్లో చూడొచ్చు, మాయా బజార్ ఘటోత్కచుడు కదా ఎలా తింటాడండి, ఈట్స్ లైక్ ఏ హార్స్ ఇన్ దట్ మూవీ, ఇన్ దట్ పర్టికులర్ సీన్. ఎగ్జాంపుల్ సెంటెన్స్ చూడండి, మై ఫ్రెండ్ గణపతి వెన్ ఎవర్ హీ గోస్ టు ఏ ఫంక్షన్ ఈట్స్ లైక్ ఏ హార్స్. మా ఫ్రెండ్ గణపతి ఉన్నాడు, ఎప్పుడైనా ఎక్కడైనా ఏదైనా ఫంక్షన్కి వెళ్ళాడంటే కుమ్మేస్తాడు, నలుగురు తినేది ఒక్కడు తింటాడు, ఎందుకంటే ఫ్రీ ఫుడ్ కదా. సో ఒక వ్యక్తి ఎక్కువ క్వాంటిటీ ఆఫ్ ఫుడ్ని కన్స్యూమ్ చేస్తే అప్పుడు ఈట్ లైక్ ఏ హార్స్ అంటారు. 9 idioms నేర్చేసుకున్నామండి. నౌ లెట్స్ మూవ్ ఆన్ టు ద లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ 10th వన్, హార్స్ సెన్స్. ఏంటి, వాట్ ఈస్ ఎ హార్స్ సెన్స్? హార్స్ సెన్స్ అంటే ఒక ఎగ్జాంపుల్ చెప్తాను, గెస్ చేయండి చూద్దాం. This is not at all a difficult question. Any person with horse sense can answer this question అంటుంటారు. ఏంటి, వాట్ ఈస్ హార్స్ సెన్స్? హార్స్ సెన్స్ అంటే కామన్ సెన్స్ అని అర్థం అండి. అంటే ఇది అంత కష్టమైన క్వశ్చన్ ఏం కాదు. జస్ట్ ఇఫ్ యూ హ్యావ్ హార్స్ సెన్స్ యూ కెన్ ఆన్సర్ దిస్ క్వశ్చన్. హార్స్ సెన్స్ అంటే కామన్ సెన్స్ అని అర్థం అండి. It is not a very difficult question. Just use your horse sense to answer this question. కష్టమైంది ఏం కాదు, just use your common sense to answer this question. ఇంకొక ఇడియం, అద్భుతమైన ఇడియం కూడా మిస్ అయిందండి ఇక్కడ 11th వన్, బోనస్గా మీకు ఇది చెప్తాను. ఇంకొకటి ఏంటంటే ఇక్కడ మనకి టు పుట్ ద కార్ట్ బిఫోర్ ద హార్స్ అని ఒక ఇడియం ఉందండి. టు పుట్ ద కార్ట్ బిఫోర్ ద హార్స్, వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇడియం ఇది. టు పుట్ ద కార్ట్ బిఫోర్ ద హార్స్ అంటే అర్థం ఏంటంటే టు డూ థింగ్స్ ఇన్ రివర్స్ ఆర్డర్ అండి. టు డూ థింగ్స్ ఇన్ రివర్స్ ఆర్డర్ అంటే మీరు ఏదైనా ఒక పనిని రివర్స్ ఆర్డర్లో చేస్తున్నారనుకోండి, దాని ఏమంటారంటే పుట్ ద కార్ట్ బిఫోర్ ద హార్స్ అంటారు. యాక్చువల్ ఆర్డర్ ఏంటంటే ఇది కార్టు, ఇక్కడ హార్స్ని కడతారు, అప్పుడు అది లాగుతుంది ఆ కార్ట్ని. అలా కాకుండా వెనక్కి తీసుకెళ్ళి పెట్టారనుకోండి, ఇది కార్టు, హార్స్ని ఇక్కడ పెట్టారనుకోండి, అదేంటి, యు ఆర్ డూయింగ్ థింగ్స్ ఇన్ ఏ రివర్స్ ఆర్డర్ కదా. ఇప్పుడు మీకు కొత్త జాబ్ రాకముందే పాత జాబ్ రిజైన్ చేశారనుకోండి, అంటే ఏం చేస్తున్నట్టు, యు ఆర్ పుట్టింగ్ ద కార్ట్ బిఫోర్ ద హార్స్. ఓకే, సో పుట్ ద కార్ట్ బిఫోర్ ద హార్స్ అంటే టు డూ థింగ్స్ ఇన్ ఏ రివర్స్ ఆర్డర్. చేయాల్సిన ఆర్డర్లో కాకుండా రివర్స్ ఆర్డర్లో మనం ఏదైనా ఒక పని చేస్తే దానిని ఏమంటారంటే పుట్ ద కార్ట్ బిఫోర్ ద హార్స్. ఇప్పుడు ఒక వ్యక్తి ఇల్లు కొనుక్కున్నానే ఫర్నిచర్ కొన్నాడు, కొనడానికి ఇల్లే లేదు, ఫర్నిచర్ కొని ఎక్కడ వేసుకుంటాడు, ఫస్ట్ ఇల్లు కొనాలి, తర్వాత ఫర్నిచర్ కొనాలి కదా. ఓకే, సో ఇదండి. సో ఫ్రెండ్స్, ఈ వీడియోలో హార్స్కి సంబంధించి అద్భుతమైనటువంటి 11 idioms బై యూజింగ్ పిక్చర్స్, స్టోరీస్, ఎగ్జాంపుల్స్ నేర్చుకున్నాం. ఇలా నేర్చుకుంటే మీకు ఏదైనా ఎక్కువ కాలం గుర్తుంటుందండి. చక్కగా దీన్ని మీరు నోట్స్ రాసుకోండి. అందులో ఇలా క్లాసిఫై చేసి నేర్చుకుంటే ఇంక అస్సలు మర్చిపోం. అంటే ఇప్పుడు ఈ క్లాస్లో మనం నేర్చుకున్న idioms అన్నీ కూడా హార్సెస్కి సంబంధించినవి. 11 idioms నేర్చుకున్నాం. ఈ 11 కూడా చాలా ఫ్రీక్వెంట్గా ఎగ్జామినేషన్లో అడిగేటువంటి idioms అండి. ఈ వీడియో మీకందరికీ కూడా నచ్చిందని భావిస్తున్నాను. ఈ కాన్సెప్ట్ కూడా నచ్చిందని భావిస్తున్నాను. ఒకవేళ గనక మీకు ఈ కాన్సెప్ట్, ఈ థీమ్ అనేది గనక, అంటే ఇడియమ్స్ని ఇలా క్లాసిఫై చేసి చెప్పడం అనేది మీకు గనక నిజంగా నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. మీరు ఇంకా గనక సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, మరొక అద్భుతమైనటువంటి అంశంతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. నమస్తే. కీప్ లర్నింగ్, కీప్ వాచింగ్, కీప్ స్మైలింగ్. హ్యావ్ ఎ గ్రేట్ డే. జై హింద్.